డీటెయిల్ చూస్తే 4 రోజులుగా వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనతో కర్నూలు అట్టుడికిపోతోంది. పోలీసులతో అక్రమ కేసులు బనాయించి వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ. టీడీపీ ఒత్తిళ్లతో కేసులు పెడుతున్నారని వైసీపీ మంత్రి టీజీ భరత్ ప్రమేయం లేకపోయినా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. కర్నూలులో వైసీపీ టీడీపీ మధ్య ఓ ఆత్మహత్య పొలిటికల్ హీట్ పెంచింది. టీడీపీ నేతల ఒత్తిళ్లతో తనపై కేసులు పెట్టించి వేధించారని సతీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ దుమారం చెలరేగింది. కొద్ది రోజుల క్రితం మొదలైన మాటల యుద్ధం పోటాపోటీ ఆందోళనలు పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్ళింది. సతీష్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించిన వ్యవహారంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ బెదిరించాడని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అతడిపై పోలీస్ కేసు పెట్టించారని ఆ పార్టీ అంటోంది. ఈ క్రమంలోనే వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనలు చేశాయి. ఆ తర్వాత వైసీపీ కార్యకర్త బాలాంజనేయులపై అక్రమ కేసు బనాయించి పోలీసులు ఇంటికెళ్లి వేధిస్తున్నారని ఆ కార్యకర్త కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదంతా 3 టౌన్ సీఐ శేషయ్యపై టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే జరుగుతోందనేది వైసీపీ నేతల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే 3 టౌన్ పిఎస్ ముందు వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే వైసీపీ నిరసనకు అనుమతి లేదని 30 యాక్ట్ అమలు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ఇంతలో టీడీపీ అనూహ్యంగా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగింది. ఈ వ్యవహారంలో మంత్రి టీజీ భరత్ ప్రమేయం లేకున్నా అసత్య ఆరోపణలు చేస్తున్నారని దానిపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ముందు బైఠాయించారు. అయితే పోలీసులు 3 టౌన్ పిఎస్ ముందు వైసీపీ ఆందోళన చేయకుండా ఆ మార్గం మూసివేశారు. భారీగా పోలీసులను మోహరించారు. అవసరమైతే అరెస్టు చేసేందుకు వీలుగా వాహనాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. జిల్లాకు చిల్లర ఇష్యూలను టేకప్ చేసి వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ ఎంపీ శబరి. ప్రతి జిల్లాలో చిల్లర ఇష్యూస్ ని టేకప్ చేసి లేకపోతే మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రౌడీ మూకలను దింపి ఒక్కొక్క జిల్లాలో రౌడీ మూకలను దింపి ఈరోజు రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు. ఆనాడు అది భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీ వారు. ఈనాడు మళ్ళీ అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఉండదు అని నేను తెలియజేసుకుంటున్నాను. దళిత యువకుడు ఆత్మహత్యపై ధర్నా చేస్తుంటే టీడీపీ వాళ్లు పోటీగా ఆందోళనలు చేయడానికి కారణమేంటని వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి నిలదీశారు. కర్నూలు ప్రశాంతంగా ఉంది, ఘర్షణ వాతావరణాలు సృష్టించకండి. ఇక్కడ ఘర్షణలు పెట్టి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టొద్దు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వేధింపులు ఉన్నాయో అవి ఆపాలి. అనవసరమైన కేసులు పెట్టడాలు, తీసుకుపోయి కొట్టడాలు, 3rd డిగ్రీలు ప్రయోగించడాలు ఇవన్నీ ఆపాలనే డిమాండ్తో మేము ముందరిపోతున్నాం. వైసీపీ ఆందోళన సందర్భంగా మంత్రి భరత్ పైన కూటమి ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి టీజీ భరత్ ఫార్మా కంపెనీ నుంచి 45 కోట్లు తీసుకున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించడం కలకలం రేపింది. దళిత యువకుడిపై పోలీసుల వేధింపులు సరికాదంటూ మండిపడ్డారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? చెప్పాల్సింది మీ డాడీ కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నిజంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధమన్నాడు. మంత్రి టీజీ భరత్ కూడా వైసీపీ ఆరోపణలపై తీవ్రంగానే స్పందించారు. 45 కోట్లు తీసుకున్నారని రుజువు చేయాలని, లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా తన సోదరుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇలాంటి వాళ్ల కోసమా వైసీపీ ఆందోళనలు చేసిందని ప్రశ్నించారు. మొత్తంగా 4 రోజులుగా వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనలతో కర్నూలు అట్టుడికిపోతోంది.